ప్రవరాఖ్యుడు ధర్మమార్గాన్ని ఎంచుకుని అగ్నిదేవుని సహాయంతో తన ఇంటికి చేరుకున్నాడు. కాని హిమాలయాల్లో ఒంటరిగా మిగిలిపోయింది వరూధిని. తిరస్కరించబడిన ప్రేమ, విరహం, అవమానం. ఆమె మనసులో భారీ తుఫాను రేగింది. నేను అప్సరస కుమార్తెను, ఇంతగా ప్రేమించినా నన్ను వదిలేశాడా అని వరూధిని హృదయం వేదనతో నిండిపోయింది. ఆ ప్రేమ ఇప్పుడు విరహంగా మారింది. అదే సమయంలో వరూధినిమి ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ఒక గంధర్వుడు ఆమె బాధను గమనించాడు. కాని అతడు ప్రత్యక్షంగా ఆమెను పొందలేకపోయాడు. అతని మనసులో ఒక ప్రమాదకర ఆలోచన పుట్టింది. ప్రవరాఖ్యుడి రూపం ధరించాలి అని. ఆ మాయారూపంతో అతడు వరూధిని ముందుకు వచ్చాడు. విరహంలో ఉన్న వరూధిని ఆ మాయను గుర్తించలేకపోయింది. ఆమె మనసు ఇంకా బలహీనంగా ఉంది. కొంతకాలం తరువాత వరూధిని నిజాన్ని తెలుసుకుంది. తన ముందు ఉన్నవాడు ప్రవరాఖ్యుడు కాదని, ఒక గంధర్వుడని ఆమెకు అర్థమైంది. ఆ క్షణంలో ఆమె ప్రేమ ఆగ్రహంగా మారింది. నీవు మోసం చేశావు. ఈ మాయకు నీవు భూమిపై మానవ జన్మ అనుభవించాలి. ఆ శాపంతో ఆ గంధర్వుడు భూమిపై పతనమయ్యాడు. కాని ఈ సంఘటనల మధ్యలో వరూధినికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు స్వరోచి. ఆ బాలుడి ముఖంలో తేజస్సు కనిపించింది. కళ్లలో బుద్ధి మెరిసింది. వరూధిని తన కుమారుడిని ధర్మబద్ధంగా పెంచింది. స్వరోచి ధైర్యవంతుడు, ధర్మనిష్ఠుడు, సత్యాన్ని విడిచిపెట్టనివాడు. తల్లి చెప్పిన ప్రతి మాటను మనసులో నిలుపుకున్నాడు. అతని జీవితం సాధారణం కాదు అని అప్పుడే స్పష్టమైంది. వరూధిని ప్రేమతో మొదలైన ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఆ ప్రేమ ఫలంగా స్వరోచి పుట్టాడు. కాని ఇతని వంశం నుంచే లోకాన్ని నడిపించే ఒక మహా వ్యక్తి పుట్టబోతున్నాడన్న దైవ సంకేతం అప్పుడే మొదలైంది.